ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ సందడి మొదలైంది. సామాగ్రి పంపిణీ తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ పురకూరుకైతే మాత్రం సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పూర్తిగా సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో పోలింగ్ సంబంధించిన సామాగ్రి పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం అయితే నేను సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉందో దానికి సామాగ్రి పంపిణీ చేయడానికి అయితే మాత్రం అధికార యంత్రాంగం సన్నద్ధమని ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి పీఓస్, ఏపీఓస్ అలాగే ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అలాగే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగే విధంగా అన్ని విధాలుగా అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అటు మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లాలు ఉంటాయి. సంగారెడ్డి, అలాగే సంబంధించి ఆయా 10 గంటల నుంచి అయితే మాత్రం ఈ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి ఆధ్వర్యంలో అటు పోలింగ్ శాఖ సంబంధించి ఈ పోలింగ్ సామాగ్రి పంపిణీ జరుగుతూ ఉంది. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తారా డిగ్రీ కళాశాలలో అయితే మాత్రం ఈ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ జరుగుతుంది. ఇంతకు ముందే ఈ ఉపాధ్యాయులందరికీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి పోలింగ్ ఎలా నిర్వహించాలి, పోలింగ్ వేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి మొత్తం కూడా ఈ అధికార యంత్రాంగం మొత్తం కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మాత్రం అధికారులు వారికి సవివరంగా వివరిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలిగినా తక్షణమే ఒక కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసి అక్కడికి సమాచారం ఇవ్వాలి. ఏదైనా సమస్య తలెత్తిన సందర్భంలోనే దాన్ని నివృత్తి చేయడానికి సిబ్బంది కూడా అన్ని విధాలుగా తర్ఫీదు పొందిన వాళ్ళైతే మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఎన్నికల హడావుడైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ సంబంధించినటువంటి అటు ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీల్లో కూడా తమ సత్తా చాటాలి, తమ ఉనికిని చాటుకోవాలని చెప్పి ఆయా రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఈ కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. అయితే నిన్నటితో ఏదైతే ఈ ప్రచారం మూగబోవడంతో అయితే మాత్రం పోల్ మేనేజ్మెంట్ అయితే మాత్రం ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన ముఖ్య నేతలు కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు. కానీ బయటకు మాత్రం ఎలాంటి ప్రచారాలు చేయకూడదు కాబట్టి లోపల అంతరంగంగా మాత్రం తమ కార్యకర్తలని అలాగే ఓటర్లను ప్రసన్న చేసుకునే విధంగా కూడా అధికార యంత్రాంగం అలాగే ఇటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఓటర్లందరినీ కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు చేర్చే విధంగా చూస్తున్నారు. తమ ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకోవడానికి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పలు విధాలుగా మాత్రం ప్రచారాలు నిర్వహించింది. అలాగే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకున్నట్లు అవుతుందని కూడా ప్రచారాల రూపంలోనూ కూడా చేసింది. అలాగే ఇటు రాజకీయ నాయకులు వివిధ ప్రాంతాలలో వలస కూలీలకి వెళ్ళిన వారిని కూడా తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ పార్టీకి ఓటేయాలంటూ కూడా అనేక ప్రచారాలు చేసినాయి. ఈ నిన్నటి నుంచి కూడా వలసకు వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువెళ్ళే బాధ్యత అయితే తీసుకుంటా ఉన్నాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో అలాగే మెదక్ జిల్లాలో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు కొన్ని దాదాపు అంటే పటాన్ చెరువు చూసుకున్నట్లయితే 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 కూడా ఇప్పటి వరకు కూడా ఈ గ్రామ పంచాయతీలుగానే ఉన్నాయి. ఇప్పుడు తొలిసారిగా మున్సిపాలిటీలని ఈ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా తొలిసారి జరుగుతూ ఉన్నాయి. అక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు జహీరాబాద్ కోహిర్ కావచ్చు, అలాగే జహీరాబాద్లో అయితే మాత్రం జహీరాబాద్ గతంలో చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో గత 6 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు లేవు. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గతంలో విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన హోతి కెబ్బి అనే గ్రామస్తులు అయితే మాత్రం తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దని చెప్పి కూడా కేసు వేశారు. ఆ క్రమంలోనే ఎన్నికలు అయితే నిలుచుకోవాలి, ప్రత్యేక అధికారి పాలనలోనే నడిచింది. ఇప్పుడు కొత్తగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి తమ ఉనికిని చాటుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అలాగే బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా సర్వత్రం
ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. కానీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా అటు ప్రధాన రాజకీయ ఉద్దండులు ఉన్న నేపథ్యంలోనే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విధంగా కూడా అటు హామీలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. కొన్ని వార్డుల్లో చూసుకున్నట్లయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తామని కూడా ముందుగానే ఒక పాంప్లెట్ రూపంలో పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వస్తే మాత్రం ఇటు సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మాత్రం 8 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గం అలా ఒక్కొక్క వార్డుకి మేము కల్పిస్తామని చెప్పి కూడా ఒక హామీ పత్రాన్ని విడుదల చేశారు. అలాగే తాము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, ఇప్పుడు తమకి మళ్ళా అవకాశం ఇస్తే బీఆర్ఎస్ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తామని కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది. అలాగే బీజేపీ చూసుకున్నట్లయితే తాము కేంద్రంలో అధికారంలో ఉన్న పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మా నుంచే నిధులు విడుదలవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏమి కావట్లేదు, తన దగ్గర డబ్బులు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే మా దగ్గర నుంచి నిధులు వస్తున్నాయి, అభివృద్ధి అంటేనే బీజేపీ అని చెప్పి కూడా బీజేపీ ప్రచారం చేసింది. వీటన్నిటినీ గమనించిన ప్రజలు ఎవరి వైపు నిలుస్తారా అనేది మాత్రం రేపు సాయంత్రానికి అయితే ఈ ఓటర్లు, ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో భవితన్యాన్ని మాత్రం బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేయనున్నారు. అయితే మాత్రం బ్యాలెట్ బాక్సులను అయితే సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో ఇప్పటికే ఎన్నికల అధికారులు తమ సిబ్బందికి అయితే మాత్రం అందిస్తూ ఉన్నారు. వాటిని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు చక్కగా ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన ఇంకు కావచ్చు, అలాగే వీటికి సంబంధించిన పూర్తి A to Z సంబంధించినటువంటి ఈ ఎన్నికల సామాగ్రిని అయితే మాత్రం నిక్షిప్తంగా పరిశీలించి ఒక ప్యాకేజ్ రూపంలో మాత్రం దానిని పిన్ చేసి దాన్ని సీల్ కవర్లో పెట్టుకుని అయితే మాత్రం ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ బస్సులు కూడా రూట్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది మాత్రం మరో ఒక దాదాపు 200 నుంచి 300 మంది ఇప్పటికే సెక్షన్ తీసుకున్నారు. ఆ రూట్లో సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు పాటించడానికైతే మాత్రం అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది ఇద్దరు కూడా సమన్వయంతో అటవీ శాఖను కూడా దీంట్లోకి తీసుకున్నారు. మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో అటు పంచాయతీ ఎన్నికలు ఎలా జరిగాయో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా జాగ్రత్తగా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం అయితే మాత్రం పనిచేస్తూ ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.